బీజేపీలో చేరాలని కొందరు బెదిరిస్తున్నారు అంటున్నారు దీప్కే. బీజేపీలో చేరకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ కూడా ఇస్తున్నారు. నా ఫ్యామిలీని చంపేస్తామని గుర్తున్న వ్యక్తులు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ బెదిరింపులపైన ఇప్పటికే పోలీసులు కూడా ఫిర్యాదు చేశారంటున్నారు దీప్కే. ఇక నిరసనకారులపై పెలెట్ గన్స్ వినియోగంపై స్పందించారు ఆయన. దీనిపై అమిత్ షా సమాధానం చెప్పాలని చెప్పి దీప్కే అంటున్నారు. సో తనని బీజేపీ పార్టీలోకి ఆహ్వానించడమే కాదు, వరుసగా వీడియోలు పెడుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. బీజేపీ పార్టీలో చేరా లేదంటే నిన్ను నీ కుటుంబాన్ని లేపేస్తామని బెదిరిస్తున్నారంట. ఒకసారి దీప్కే మాట్లాడుకొచ్చారు ఈ విషయం పైన. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ऑफर हुई सर? आज आपको बीजेपी की तरफ से कोई ऑफर हुई है ज्वाइन करने के लिए? अब तक धमकियां बहुत मिली कि बीजेपी में आ जाओ, अच्छा रहेगा तुम्हारे लिए, तुम्हारे परिवार के लिए। तो मुझे तो मतलब बहुत शर्म आती है कि इतने बड़े प्रधानमंत्री, इतने बड़े अमित शाह, उनके पोते की उम्र का मैं हूँ, उनके पोते की उम्र के बच्चों को इस तरह की धमकियां देते हैं। मतलब क्या क्या फायदा तुम्हारे इतने बड़े प्रधानमंत्री या गृह मंत्री होने का, अगर तुम्हें बच्चों को इस तरह की धमकियां देनी पड़ती है। सर आज आपको बीजेपी की तरफ से कोई ऑफर हुई है ज्वाइन करने के लिए? अब तक धमकियां बहुत मिली कि बीजेपी में आ जाओ, अच्छा रहेगा तुम्हारे लिए, तुम्हारे परिवार के लिए। तो मुझे तो मतलब बहुत शर्म आती है कि इतने बड़े प्रधानमंत्री, इतने बड़े अमित शाह, उनके पोते की उम्र का मैं हूँ, उनके पोते की उम्र के बच्चों को इस तरह की धमकियां देते हैं। मतलब क्या क्या फायदा तुम्हारे इतने बड़े प्रधानमंत्री या गृह मंत्री होने का, अगर तुम्हें बच्चों को इस तरह की धमकियां देनी पड़ती है। సో ఢిల్లీలో 36 రోజుల పాటుగా నిరసన పూర్తయిన తర్వాత, అంటే అక్కడ జరిగినటువంటి కార్యక్రమం 36 రోజుల పాటుగా జరుగుతూనే ఉంది. ముందుగా ఆయన వచ్చిన రోజు ఒకరోజు జరగడం, ఆ తర్వాత వరుసగా జరుగుతూ అలా కంటిన్యూ అయింది. సో 36 రోజులు నిరసన తర్వాత తన నివాసానికి చేరుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత నుంచి నివాసం దగ్గర ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సమయంలో జర్నలిస్ట్ అడిగారు, మీకు బీజేపీ నుంచి ఏం ఆఫర్ రావట్లేదు అని. అంటే రండి, బీజేపీలోకి రండి, మీకు మంచి ఆఫర్ ఇస్తాం, నీకు బాగుంటుంది, నీ కుటుంబానికి బాగుంటుంది, అంతా బాగుంటుందని చెప్తూ ఉన్నారు. సో ఇంతలా నేను ఉద్యమం చేసి నేను మళ్ళీ శరం అంటే కొంత నేను ఆ పార్టీలోకి వస్తానట్టుగా ఆయన సిగ్గుపడుతున్న రకంగా మాట్లాడుతున్నారు ఆయన. సో అలాంటి పార్టీలోకి పెడతాను, నా ప్రధాని అయితేనేంటి లేకపోతే ఇంకేదైనా స్థాయిలో ఉంటేనే నాకేంది అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. సో తన తల్లి కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. కొన్ని మీడియా వీడియోస్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి, కొన్ని ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. సో ఒక సిచ్యువేషన్లో అభిజిత్ దీప్కే ఇంటికి వచ్చిన తర్వాత ఒక వీడియో తన ఫోన్లో చూస్తానంటే వద్దని వారించాడంట. అయితే బలవంతంగా తల్లి చూస్తున్నట్టు దాంట్లో ఏముందట అంటే, నీకు డెఫినెట్గా ప్రాణహాని ఉంది, నేను నీ కుటుంబాన్ని లేపేస్తామని రకంగా వార్నింగ్ ఇచ్చారట. ఎప్పుడైతే ఆయన ఢిల్లీలో ఎంట్రీ ఇచ్చాడో విదేశాల్లో నుంచి, ఆ రోజు కూడా రకరకాల వీడియోలు సర్క్యులేట్ అవడంతోనే నేను నా కుటుంబం దగ్గర, అంటే నా ఇంట్లో లేకుండా నేను వేరే ఒక బంధువుల ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది, మాకు ఎప్పుడు ఇలాంటి థ్రెటన్స్ రాలేదు, ఈ రకంగా ఎప్పుడు మేము అనుభవించలేదు, కాబట్టి మాకు భయం పట్టుకుంది అని చెప్పి ఆ తల్లి కూడా మాట్లాడడం చూస్తున్నాం. అభిజిత్ దీప్కే ఇప్పుడు మాట్లాడుతున్న మాటల్లో అటు పెలెట్ గన్స్, టియర్ గ్యాస్, పెలెట్ గన్స్ ఇవన్నీ ఉపయోగించి విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేసేందుకు చేసిన ప్రయత్నాలపైన అమిత్ షా రియాక్ట్ అవ్వాలి, అమిత్ షా రెస్పాండ్ అవ్వాలి అన్నట్టుగా అభిజిత్ దీప్కే చెప్తున్నారు. సో ఈ ప్రొటెస్ట్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కూడా ఇంకా విద్యార్థులపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలని, ఆ దాడులని, ఆ కొట్టడాన్ని, ఆ కేసులని, నిన్న ఒక విద్యార్థిని నాయకురాలు, సో ఆవిడపై జరిగేటువంటి ఆ సిచ్యువేషన్ని కూడా తప్పుబట్టారు అభిజిత్ దీప్కే. సో ఇంకా ఇన్సిడెంట్ కొనసాగుతున్నాయి. ఉద్యమం జరిగింది, ఉద్యమం అయిపోయింది, దానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కూడా చేశారు. కానీ ఇప్పటికీ ఇంకా విద్యార్థులపైన, నిరుద్యోగులపైన, అక్కడ జరిగిన నిరసనకారులపైన జరుగుతున్నటువంటి ఈ టార్చర్ని మాత్రం డెఫినెట్గా తిప్పికొడతాం, మళ్ళీ ఒక ప్రొటెస్ట్ చేస్తామని సిజేపీ పార్టీ నుంచి వార్నింగ్స్ వస్తూ ఉన్నాయి. అటు అభిజిత్ దీప్కే కూడా అదే రకమైన వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. సో బీజేపీ పార్టీలో చేరమని చెప్పి ఆయన కోరుతున్నారు అని చెప్పి అభిజిత్ దీప్కే చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. సో నిజానికి బీజేపీ పార్టీ తమకు వ్యతిరేకులైనా సరే, దేశానికి సంబంధించి కొన్ని స్కీములో పార్టిసిపేట్ చేసిన వారైనా సరే తమ పార్టీలో చేర్చుకున్న తర్వాత కీలక పదవులు కట్టబెట్టిందనేది ఒక రాజకీయ ఆరోపణ ఎప్పుడూ ఉంది. అటువంటి ఆరోపణ ఇప్పుడు మళ్ళీ అటు అభిజిత్ దీప్కే మాట్లాడుతున్న సమయంలో మరింతగా బలపడుతుంది కూడా. ఎవరైనా సరే తమ వ్యతిరేకంగా ఉండకూడదు, ఎవరైనా సరే తమ పార్టీలోకి వస్తే పూర్తిగా వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతారనేది రాజకీయంగా ఈ ఆరోపణలు ఎలాగైతే ఉన్నాయో ఇప్పుడు అభిజిత్ దీప్కేని కూడా తమ వ్యతిరేకంగా ఎవరు ఉండకూడదు. కాబట్టి అభిజిత్ దీప్కే తన వైపు తిప్పితే ఏమవుతుంది? సో కాంగ్రెస్కి వెళ్ళడానికి వీలుండదు, కాంగ్రెస్ పార్టీతో కలవలేడు, ఇండివిజువల్గా ఎదగలేడు. కాబట్టి అలా ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గ్రాప్ చేస్తుందో, తన వేరే పార్టీలు కానీ ఇండివిజువల్ కానీ అలా కొనసాగితే ఇంకా సపోర్ట్ తీసుకొని ఎన్ని ప్రొటెస్ట్ చేస్తారో తెలియదు. కాబట్టి ఈ 3 years ఆఫ్ టర్మ్లో ప్రశాంతంగా ఉండడానికి అభిజిత్ దీప్కేని తమ పార్టీలో చేర్చుకునేందుకే ప్రయత్నాలు చేస్తుంది అనేటువంటి డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. రైట్ మధు, అభిజిత్ దీప్కేని మళ్ళీ బీజేపీలోకి ఆహ్వానించడం ఎలా చూడాలి?
సో ప్రజెంట్ రైట్ విల్ గెట్ బ్యాక్ టు హిమ్. ఒకసారి మళ్ళీ ప్రతినిధి కాంటాక్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తాను ఇఫ్ పాసిబుల్. సో ప్రస్తుతానికైతే అభిజిత్ దీప్కే మాటల ద్వారా చాలా క్లియర్గా బీజేపీ తనని ఆహ్వానించింది, లేదంటే నీ కుటుంబాన్ని లేపేస్తామనేటువంటి వార్నింగ్స్ అయితే ఇస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఒకసారి మళ్ళీ అభిజిత్ దీప్కే ఏం మాట్లాడారో చూద్దాం. बीजेपी की तरफ से कोई ऑफर हुई है ज्वाइन करने के लिए अब तक? धमकियां बहुत मिली कि बीजेपी में आ जाओ, अच्छा रहेगा तुम्हारे लिए, तुम्हारे परिवार के लिए. तो मुझे तो मतलब बहुत शर्म आती है कि इतने बड़े प्रधानमंत्री, इतने बड़े अमित शाह, उनके पोते की उम्र का मैं हूँ, उनके पोते की उम्र के बच्चों को इस तरह की धमकियां देते हैं. मतलब क्या क्या फायदा तुम्हारे इतने बड़े प्रधानमंत्री या गृह मंत्री होने का अगर तुम्हें बच्चों को इस तरह की धमकियां देनी पड़ती है. But Abhijit Deepke's mother Anita Deepke on Wednesday, she told to a media that she had been getting more threatening calls. అంటే తనకి వరుసగా థ్రెటనింగ్ కాల్స్ వస్తూ ఉన్నాయి, తన కుటుంబానికి రకరకాల వీడియోలు వస్తూనే ఉన్నాయి. సో తను ఏం చెప్పారంటే, సో అటు కొడుకు కుమారుడు పొలిటికల్ మూమెంట్ని, ఈ సెటారికల్ పొలిటికల్ మూమెంట్ని స్టార్ట్ చేసిన తర్వాత he received a video threat in which he was asked to join BJP, failing which his parents and వుడ్ ల్యాండ్ ఇన్ ట్రబుల్. అంటే తనకు వీడియో వచ్చిందంట, ఈ 36 days ఆఫ్ ఈ ఉద్యమం ముగిసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత తన తల్లి చూస్తుందంట అభిజిత్ దీప్కే ఫోన్లో. ఆ వీడియోలో ఏముందట అంటే, నువ్వు బీజేపీలో చేరిపో, లేదనంటే నువ్వు నీ తల్లిదండ్రులు ట్రబుల్లో పడతారు అని చెప్పేటువంటి వీడియో సందేశం ఉందంట. ఇది చూసి నేను షాక్ అయ్యాను, భయపడిపోయానని చెప్పి తల్లి చెప్తోంది. హిస్ పేరెంట్స్ హ్యాడ్ టు లీవ్ ఛత్రపతి సంభాజీనగర్ అండ్ స్టే ఎట్ దేర్ రిలేటివ్స్ ప్లేస్ ఇన్ కొంకన్ రీజియన్ ఫర్ ఫోర్ట్ నైట్. సుమారుగా అంతకంటే మునిపే ఈ వరుస సంఘటనలు జరుగుతున్న తరుణంలో సుమారుగా 16-15 రోజుల పాటుగా మేము బంధువులలో ఉండాల్సి వచ్చింది. అక్కడ ఉన్న సమయంలో కూడా అంటే ఇక్కడ భగవాన్ దీప్కే, ద ఫాదర్ ఆఫ్ అభిజిత్ దీప్కే, సో ఆయనకి కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ హెల్త్ ఇష్యూస్ కారణంగా పదే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే దానిపైన అభిజిత్ దీప్కే కూడా రోజు తెలుసుకునేవాడు, భయపడిపోయేవాడు. సో అటు మూమెంట్ కోసం అవసరమైతే ఎంతకైనా తెగిస్తాను రకంగా, ప్రాణాలు కూడా వదిలడానికి సిద్ధంగా రకంగా ఆయన మాటల్లో నాకు అర్థమయ్యేది అనేది తన తల్లి అనితా దీప్కే చెప్తున్నారు. అభిజిత్ దీప్కే హ్యాడ్ రిసీవ్డ్ థ్రెట్స్ బట్ హీ డి నాట్ టెల్ us. చాలా థ్రెట్స్ వచ్చాయి కానీ మాకు ఎప్పుడు చెప్పలేదు. హీ టోల్డ్ మీ ఏ వీడియో and advised me not to see it. In the video, he was threatened that if he does not join BJP, then his parents would be dealt with sternly. Tana mother చెప్తున్న మాట. So she also said that Abhijit Deepke told me that he was not afraid of such threats. ఈ భయాలకి, ఈ బెదిరింపులకి ఎప్పుడు నేను భయపడను అన్న రకంగా అభిజిత్ దీప్కే చెప్పేవాడంట తల్లికి. But told us that we are not used to such threats. సో మనం ఎప్పుడు కూడా ఇలాంటివి ఎదుర్కోలేదు కాబట్టి డెఫినెట్గా మీరు కొంత జాగ్రత్తగా ఉండాల్సిందే. వీ షుడ్ స్టే అవే ఫ్రమ్ హోమ్. మీరు కొన్ని రోజుల పాటు దూరంగా ఉండండి. సో అప్పుడు వాళ్ళు డిసైడ్ అయ్యారంట, ఇక్కడ కొంకన్ ప్రాంతానికి వాళ్ళు రిలేటివ్స్ ఇంటికి వెళ్ళిపోయారు. హీ వాజ్ ఆల్సో వరీడ్ అబౌట్ హిస్ ఫాదర్స్ హెల్త్ కండిషన్. హిస్ ఫాదర్ సెడ్ దాట్ వైల్ డూయింగ్ సోషల్ వర్క్ వన్ హ్యాస్ టు ఫేస్ ఎవ్రీ సిచ్యువేషన్. ఆ తండ్రి చెప్పాడంట, నువ్వు ఎలాగైతే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ని ముందు తీసుకెళ్తున్నావో డెఫినెట్గా ప్రతి సిచ్యువేషన్ని, ప్రతి సమస్యను ఎదుర్కోవాల్సిందే అనే రకంగా తండ్రి కూడా చెప్పుకొచ్చాడంట. ఏదేమైనా ఇప్పుడు బీజేపీ పార్టీ అభిజిత్ దీప్కేని తమ పార్టీలోకి ఆహ్వానించడమే ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ. మరి అభిజిత్ దీప్కే మాత్రం వెళ్ళను ససేమిరా అంటున్నారు, అవకాశం లేదంటున్నారు. మరి ఆ వార్నింగ్స్ ప్రకారంగా ఒకవేళ రాకపోతే కనుక నిన్ను నీ కుటుంబాన్ని వదిలిపెట్టమనేటువంటి వార్నింగ్స్ని అభిజిత్ దీప్కే ఎలా కన్సిడర్ చేస్తారు, ఏ రకమైన కన్సిడరేషన్ ఉంటుందో చూడాలి. ఒకసారి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. నిజంగానే అభిజిత్ దీప్కే బీజేపీకి వెళ్ళాలని మీరు కోరుకుంటున్నారా? అభిజిత్ దీప్కే బీజేపీకి వెళ్తే ఎలా ఉంటుంది? ఒక అభిజిత్ దీప్కే అటు వెళ్ళకపోతే ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటారనేది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. बीजेपी की तरफ से कोई ऑफर हुई है ज्वाइन करने के लिए अब तक? धमकियां बहुत मिली कि बीजेपी में आ जाओ, अच्छा रहेगा तुम्हारे लिए, तुम्हारे परिवार के लिए. तो मुझे तो मतलब बहुत शर्म आती है कि इतने बड़े प्रधानमंत्री, इतने बड़े अमित शाह, उनके पोते की उम्र का मैं हूँ, उनके पोते की उम्र के बच्चों को इस तरह की धमकियां देते हैं. मतलब क्या फायदा तुम्हारे इतने बड़े प्रधानमंत्री या गृह मंत्री होने का अगर तुम्हें बच्चों को इस तरह की धमकियां देनी पड़ती है. सर आज